లేక నేను చెప్పను, నువ్వు అడిగితే తప్ప. తెలుసు కదా. తెలుసు కదా, సినిమా హిట్ కదా. నాకు అది సిద్ధు గారిని చాలా డిఫరెంట్గా చూసాను నేను ఈ సినిమాలో. అంటే డీజేటిల్లు ఆ ఫ్లేవర్లో ఉండిపోయాం మనం. బట్ ఒక డిఫరెంట్ సిద్ధు, ఒక సెటిల్డ్ పెర్ఫార్మర్, ఒక ప్రాపర్ సెటిల్డ్ యాక్టర్ని చూసాను నేనైతే. నాకు రాశికన్నా ఉన్నారు, శ్రీనిధి శెట్టి ఉన్నారు, మిగతా క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ నేను కంప్లీట్గా నా ఫోకస్ అంతా సిద్ధు గారి మీద. ఎందుకంటే ఒక లవ్ ఫెయిల్యూర్ ఉండి, ఆ లవ్ ఫెయిల్యూర్ ఫస్ట్ లవ్కి ఉండే ఫీలింగ్స్ అలాగే ఉండిపోతాయని డైలాగ్ ఒకటి. అమ్మాయిల దగ్గర మనం కన్నీళ్ళు కనబడకుండా మనం కొన్ని డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. అది లవ్ ఫెయిల్యూర్ ఉన్నవాడికి అలా గుండెల మీద టక్కన కొట్టినట్టు ఉంటుంది అనమాట. అంటే ఈ మూవీ చూస్తే అమ్మాయిలకు నచ్చదు అని చెప్తుంటారు. అమ్మాయిలు కూడా నచ్చుతుంది, ఎందుకంటే అమ్మాయిలు ఎక్కడ తక్కువ చేయలేదు కదా ఎవరిని. అది చూడటం రాని వాళ్ళకి బాగాలేదేమో, నాకు నచ్చింది, నాకు నిజంగా నచ్చింది సినిమా. ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు. అంటే పురాణాల్లో శివుడికి ఇద్దరు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారుగా, వెంకటేశ్వర స్వామికి ఇద్దరు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారుగా. ఇప్పుడు జనరేషన్లో మనం పెట్టుకున్న రూల్స్ కదా ఇవన్నీ, తప్పే ఉంది. పెద్దవాళ్ళు కూడా కనెక్ట్ అవుతుంది, పెద్దవాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. పాత అప్పుడులో కూడా మనకు చెప్పరేమో కానీ మన పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి కూడా లవ్ స్టోరీస్ ఉంటాయి, వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఎక్కడో సిద్ధు గారితో అప్పట్లో మేము ఇలా చేయలేకపోయామని బాధపడచ్చేమో. నేను కనెక్ట్ అయినా సిద్ధు క్యారెక్టర్కి, నేను కనెక్ట్ అయినా, ఎందుకంటే ఫెయిల్యూర్ స్టోరీ ఉంది కాబట్టి. సో ఓవరాల్గా సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. మేబీ ఎవరికైనా నచ్చకపోతే అది వాళ్ళ ఒపీనియన్, బట్ నాకైతే సినిమా నచ్చింది, చాలా నచ్చింది. అండ్ తమిళ మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ యాక్షన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. రేటింగ్ అయితే 5కి 3. సూపర్ సినిమా, చూడండి థియేటర్లో, యూ విల్ ఫీల్ ఇట్.